స్కిన్ ఎక్సెస్ అండ్ వాటర్ యూరిన్ ఆన్ మై ప్యాంట్స్. అంటే ఆ స్కిన్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఆ యూరిన్ అనేది ప్యాంట్స్ మీద పడుతుంది అనుకుంటే, ఒకసారి ఎక్కువ ఉందంటే దాన్ని ట్రిమ్ చేయొచ్చండి. మనం ఆ స్కిన్ కొంచెం తగ్గించొచ్చు, సైజ్ తగ్గించొచ్చు. చాలా ఎక్కువ ఉంది అంటే. సార్ నా ఏజ్ 35. చిన్నప్పటి నుంచి నా వృషణం శరీరం దగ్గరగా ఉన్నాయి. దానివల్ల నా పురుషాంగాన్ని వృషణాలు పైకి నెడుతున్నాయి. దీనివల్ల ప్యాంట్ వేసుకున్నప్పుడు ఉబ్బెత్తుగా బయట కనిపిస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే. ప్లీజ్ రిప్లై. పురుషాంగం కూడా చిన్నగా ఉంది. ఒకసారి ఎగ్జామిన్ చేయాల్సొస్తుందండి మిమ్మల్ని. అంటే ఇది ఎందుకు ఇట్లా పుష్ చేస్తున్నాయి? నార్మల్‌గా పుష్ చేయకూడదు. వృషణాల్స్ అదనేది బాడీకి ఒక సీజన్‌లో ఒకలాగుంటుంది. చల్లగా ఉన్నప్పుడు బాడీ క్లోజ్‌గా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు కిందికి దిగాలి. మీకు అలా అవ్వట్లేదు అంటే అక్కడున్న మజిల్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందేమో. మీరొస్తే ఒకసారి ఎగ్జామిన్ చేయండి. షల్ అలర్జీ పేషెంట్ యూజ్ టెడ్లాఫిల్. ఒకవేళ మీకు టెడ్లాఫిల్‌కి అలర్జీ లేకపోతే వాడొచ్చండి. సో, ఒక టాబ్లెట్ వాడి చూడండి. అలర్జీ వచ్చినట్టు అనిపిస్తే వాడొద్దండి. అలర్జీ లేదనుకోండి కంటిన్యూ చేయొచ్చు. జనరల్‌గా టెడ్లాఫిల్‌కంటూ అలర్జీ ఉండదు. చాలా రేర్. 1 ఇయర్ బ్యాక్ పెనిస్ రూట్ దగ్గర పెయిన్ వచ్చింది. అప్పటి నుంచి పెనిస్ రైట్ సైడ్ కర్వ్ వచ్చింది. అప్పుడప్పుడు నొప్పి వస్తుంది. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా? ఒక్కసారి స్కాన్ చేయించుకోండి. ఏమన్నా పెరోనీస్ డిసీజ్ ఏమైనా ఉందా అనేది చూడండి. ఎందుకంటే ఆ టైంలో ఏదైనా ఇంజురీ వల్ల అట్లా వచ్చిందా పెయిను? ఇప్పుడు ఎందుకు కర్వ్ అవుతుంది? ఆ నొప్పి ఎందుకు వస్తుంది? మోస్ట్‌లీ పెరోనీస్ అన్నా ఉండాలి. లేకపోతే ఏదైనా ఓల్డ్ ఫ్రాక్చర్ అన్నా ఉండాలి. లేకపోతే ఏదైనా ఇంజురీ అన్నా ఉండాలి. ఆ మూడే పాసిబిలిటీస్. నమస్తే సార్. నాకు ఆఫ్టర్ సెక్స్ నెక్స్ట్ డే స్టమక్ అప్సెట్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏంటి? మోస్ట్‌లీ అదే ప్రాస్టైటిస్ ఇది కూడా ఒక రీజన్ అండి. ప్రాస్టైటిస్ ఉన్న వాళ్ళకు అట్లా స్పెర్మ్ రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ డే స్టమక్ అప్సెట్ అవుతుంది. సో, ఒకసారి సీమెన్ కల్చర్ టెస్ట్ చేయించుకోండి. సార్ నా ఏజ్ 32 ఇయర్స్. విచ్ డోసేజ్ టు టేక్? 2.5 ఎంజీతో స్టార్ట్ చేయండి. ఒకవేళ ఇంప్రూవ్ కాకపోతే 5 ఎంజీ. ఒకవేళ 5 ఎంజీ కూడా పని చేయట్లేదు అనుకోండి, అసలు హార్మోన్స్ అన్ని టెస్ట్ చేయించుకోండి ఫస్ట్. 32 ఇయర్స్‌కే కదా! ఎందుకు టెడ్లాఫిల్ మీద డిపెండ్ అవ్వడం అనంతే. 60 ఇయర్స్ ఉన్నవాళ్ళు టెడ్లాఫిల్ వాడితే అంగం గట్టిపడు అంటే అది డ్యామేజ్‌ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు డ్యామేజ్ తక్కువగా ఉంటే టెడ్లాఫిల్‌తో రెస్పాన్స్ అవుతుంది. ఒకవేళ పెనిస్‌లో ఉన్న బ్లడ్ వెసల్స్ బాగా డ్యామేజ్ ఉన్నాయనుకోండి, రెస్పాండ్ కాకపోవచ్చు కూడా. సార్ నాకు వారికోసిల్ ఉంది. టెస్టిస్ గ్రాయిన్ అబ్డామినల్ పెయిన్ వస్తుంది. నాకు సెమినల్ వెసికల్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. పెనిస్‌లో ఎజాక్యులేషన్ టైంలో క్రాంపింగ్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ ఎజాక్యులేషన్ పెయినింగ్ ఇన్ పెల్విస్. మీకు ఒకటే అండి. ఇన్ని సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు తెలిసి అంతో ఇంతో మీకు హెల్ప్‌ఫుల్ అయ్యేది షాక్ వేవ్ థెరపీనే. మందులతో ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే టెస్టిక్యులర్ పెయిను ఇవన్నీ మీకు కాదు. వెరికోసిల్ వల్ల ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ రాదు. వెరికోసిల్ ప్రాబ్లమ్ వేరే, సెమినల్ వెసికల్ ఇన్ఫెక్షన్ వేరే. వెరికోసిల్ కావాలంటే సర్జరీ చేయొచ్చేమో గానీ, ఈ పెయిన్స్ అన్నీ తగ్గవు. ఇవన్నీ గూడా మోస్ట్‌లీ మీకు సెమినల్ వెసికలైటిస్ వల్లనే వచ్చుంటాయి. సో, దానికి మీకు షాక్ వేవ్ థెరపీ యాంటీబయాటిక్స్‌తో రెస్పాండ్ లేకపోతే షాక్ వేవ్ థెరపీ తీసుకోండి. అది తగ్గిన తర్వాత వారికోసిల్ గురించి ఆలోచించండి. టెడ్లాఫిల్ 2.5 ఎంజీ వేసుకుంటున్నా. ఎరెక్షన్ బాగానే వస్తున్నాయి. కానీ సెక్స్ డ్రైవ్ ఎక్కువ సేపు చేయలేకపోతున్నాను. సో, అప్పుడు 5 ఎంజీ వేసుకొని చూడండి. ఒకవేళ సెక్స్ డ్రైవ్ తక్కువ ఉంది అంటే మీరు విటమిన్ డి టెస్ట్ చేయించుకోవాలి, టెస్టోస్టిరాన్ టెస్ట్ చేయించుకోవాలి, ప్రొలాక్టిన్ టెస్ట్ చేయించుకోవాలి, థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. వీటిల్లో ఏదన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా? ఎందుకు సెక్స్ డ్రైవ్ తగ్గింది? అది చూసుకోవాలి. ఏజ్ ఎంత? ఈ ఏజ్ వల్ల అంటే 50+ ఏజ్ గ్రూప్‌లో అది నార్మల్ అవ్వచ్చు. కానీ మీ ఏజ్‌ని బట్టి ఈ హార్మోన్స్ ఇవన్నీ ఎవాల్యుయేట్ చేయాల్సొస్తుంది. సార్ నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది. 15 ఇయర్స్ నుంచి రోజుకు 10 టైమ్స్ చేసుకునేవాడిని. నాకు శీఘ్రస్ఖలనం సమస్య వచ్చింది. ట్రస్ స్కాన్, హార్మోన్ ప్రొఫైల్, పినియల్ డాప్లర్ చేశారు. ఇన్ని మందులు వాడిన అంటే ఎల్ఆర్జినిన్, వారిమాక్స్, ఫ్లూఆక్సిటిన్ ఇవన్నీ ఇచ్చారు. అయినా కూడా ఫలితం లేదు అంటే దానికి ఒకవేళ ఓన్లీ శీఘ్రస్ఖలనం అయితే మనము దీనికి సర్జరీ చేయొచ్చు. ఎందుకంటే ట్రస్ స్కాన్ నార్మల్ అనుకోండి. పీనైల్ సెలెక్టివ్ డీనర్వేషన్ అనే సర్జరీ ఉంటుంది. అది చేస్తే మళ్ళీ శీఘ్రస్ఖలనం సమస్య బానే అవుతుంది. కానీ ఒకవేళ పెనిస్ కూడా వీక్ ఉందనుకోండి, అప్పుడు ఇదొక్క సర్జరీ సరిపోదు. అప్పుడు ఇంప్లాంట్ చేసుకోవాలి మీకు. సో, ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉందా? లేదా? ఓన్లీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ ఉందా? ఎరెక్షన్ ప్రాబ్లమ్‌తో కలిపి ఉందా? అది చూసుకోగలిగితే మనం ఏం జేయొచ్చు? ఈ మందులు పనిచేయలేదనుకోండి, అప్పుడు ఆ సర్జరీకెళ్ళిపోండి.